ఏ ఇంత లేట్ అయిందంటే నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? నువ్వు పొద్దున్నుంచి ఈరాటి బాబు గారి తోక పట్టుకొని తిరుగుతున్నావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. అసలు నువ్వెందుకు వచ్చావే? నిన్నెవరు పిలిచారు? నువ్వెందుకు వచ్చినావు? నిన్నెవడు పిలిచినాడు? ఆపండి. వస్తే నోరు మూసుకొని రండి, లేదంటే దారిలోనే దింపేస్తాను. దారిలో దింపేస్తే మళ్ళా మీరే నన్ను ఎత్తుక్కుంటూ రావాలా? దారి చూపించేది నానే కదా. ఎందుకు? భూమి ఉంది కదా. భూమి దారి మర్చిపోనాదంట. భూమిని నమ్ముకుంటే మీరు ఈ భూమి మీదనే తిరుగుతా ఉంటారు. ఇంతకీ రమ్మంటారా వద్దా? ఏం చేస్తాం? మిమ్మల్ని అంటగట్టారు కదా స్వామీజీ. రా. నువ్వు కాదు, విరాట్ బాబు పిలవాలా. నేను చచ్చిన పిలవను. విరాట్ బాబు పిలిస్తేనే వస్తాను. నాను విరాట్ బాబు పిలిస్తేనే వస్తాను. కుక్కకు కూడా ఒక రోజు వస్తుందంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడే అర్థమైంది ఏం డ్రామాలు ఆడుతున్నారే. కొండమా, మనం అప్పలరాజు బండి మీద వెళ్ళిపోదామా? సూపర్, పోదాంపా. వెళ్ళిపోదామా? మాం పోతున్నాం. మాం వెళ్ళిపోతున్నాం. మాం పోతున్నాం. మాం వెళ్తున్నాం. మాం పోతున్నాం. మాం వెళ్తున్నాం. మాం పోతున్నాం. మాం వెళ్తున్నాం. మాం పోతున్నాం. అన్నయ్య, వాళ్ళు వెళ్తున్నారు. పిలవన్నయ్య. నేను పిలవను. మాం వెళ్తున్నాం. మాం పోతున్నాం. అయ్యో, మనకి దారి చూపించే వాళ్లే లేరు. పైగా అడవిలో పళ్ళు ఆకులు గుర్తుపట్టే వాళ్లే లేరు. మాం వెళ్తున్నాం. మాం పోతున్నాం. వెళ్తున్నాం. మాం పోతున్నాం. మాం వెళ్తున్నాం. మాం పోతున్నాం. పిలవరేటి? అందుకైనా వాళ్ళు కావాలి. పిలవన్నయ్య. నందిక, నువ్వు పిలువా. నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంటుంది విరాట్ సార్, మీరే పిలవండి. నాకైతే తల కొట్టేసినట్టుగా ఉంటుంది. నేను పిలవను. అయ్యో, ఇద్దరు పిలవకపోతే మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. పిలువు నందిక. నువ్వు పిలువనయ్యా. నువ్వే పిలువన్నయ్యా. నేను కాదు, నువ్వే. ప్లీజ్ 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 ప్లీజ్. నా కోసం పిలవ్వా. చూసినావా, దాని గడ్డ మట్టుకుని బతిమలాడుతున్నాడే గాని నన్ను పిలవడంట. ఏటి చేద్దాం? అది రాని దాని సంగతి చెప్తాం. మై ప్లెజర్ సార్, మీకోసం ఏమైనా చేస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.